సహోదరులారా, మరొకసారి మీ అందరికీ 2025 సంవత్సరపు లేదా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేయచ్చు ఉన్నాను. ప్రభునామమున మీ అందరికీ వందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరం, ఈ 2025 సంవత్సరం మీ జీవితాలలో, మన అందరి జీవితాలలో సంతోషాన్ని, ఆనందమును, సమాధానాన్ని తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరము మన అందరికీ ఆశీర్వాదకరంగా బ్లెస్డ్ ఇయర్గా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. సహోదరులారా, లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మనం ఇప్పుడు కొంత సమయము ధ్యానం చేసుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్, యోహాను సువార్త 3వ అధ్యాయం. జాన్స్ గాస్పల్ 3rd చాప్టర్, 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుకుందాం. 3rd చాప్టర్ వెర్సెస్ ఫ్రమ్ 3వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలవాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త జన్మ అనేటువంటి ఈ మాటను లేదా ఈ పదాన్ని మనం ఈ 3వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇంగ్లీషులో దీన్ని న్యూ బర్త్ అంటారు. నూతనముగా జన్మించుట, తిరిగి జన్మించుట. మానవుడికి 2 జన్మములు, 2 మరణాలు ఉంటాయి. 2 జన్మములు లేదా 2 జన్మలు, 2 మరణాలు. మొదటి జన్మ తల్లి గర్భము నుండి జన్మించటం, అది మొదటి జన్మ అంటారు. రెండవ జన్మ నూతనముగా జన్మించటం. ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ 3వ అధ్యాయం 3వ వచనములో నూతన జన్మ అని చూసాం కదా. ఒక జన్మేమో తల్లి గర్భము నుండి జన్మించటం, మరి ఒకటిదేమో నూతనంగా జన్మించటం. తర్వాత వివరణ మనం చూసుకుందాం. 2 మరణాలు అన్నాం కదా మనం. ఒకటేమో ఆత్మీయముగా శారీరకంగా చనిపోవటం, ఒక మరణమేమో శారీరకంగా ఫిజికల్ డెత్ అంటారు. ఇది అందరికీ సంభవిస్తుంది. ఈ ఫిజికల్ డెత్ అనేది శారీరక మరణము అంటారు. రెండవది వచ్చి ఆత్మీయ మరణము. ఆత్మీయ మరణము ఒక్కసారి జన్మించిన వాడికి 2 మరణాలు ఉంటాయి. ఒకవేళ మనము ఒకేసారి జన్మించామనుకో, 2 మరణాలు ఉంటాయి. ఎలాగా? ఒకసారి జన్మించటం అంటే తల్లి గర్భములో నుంచి రావటం, లేదా తల్లి గర్భములో నుండి ఈ భూమి మీద జన్మించటం. ఒకవేళ నీది అదే జన్మ అనుకో, నీది తల్లి గర్భములో నుండి వచ్చిన జన్మే అయితే, ఒకవేళ నీకు నూతన జన్మ లేకపోతే, నువ్వు నూతనంగా జన్మించకపోతే 2 సార్లు మరణిస్తావు. ఎలాగా? ఒకటేమో శారీరకంగా మరణిస్తాము, రెండవది ఆత్మీయంగా కూడా మరణిస్తాం. అంటే చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది?
నరకానికి వెళుతుంది. అది రెండవ మరణం అన్నారు దాన్ని. అది రెండవ మరణం. ఒకసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. 2 సార్లు జన్మించాడనుకో ఒకేసారి చనిపోతాడు. ఈ డిఫరెన్స్ బాగా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలా. 2 సార్లు జన్మిస్తే ఒకే మరణం ఉంటుంది. ఒకసారి జన్మిస్తే 2 మరణాలు ఉంటాయి. ఒకసారి జన్మించటం వలన 2 మరణాలు, ఒకటి శారీరక మరణం, మరి ఒకటి నరకం. దాన్ని ఆత్మీయ మరణం అంటారు, రెండవ మరణం అంటారు. 2 సార్లు జన్మించటం అంటే ఒకటి తల్లి గర్భములో నుండి జన్మించటం, రెండవది నూతనంగా జన్మించటం. ఈ 2 సార్లు జన్మించిన వారు ఒకేసారి మరణిస్తారు. అంటే శారీరక మరణం మాత్రమే ఉంటుంది వారికి ఆత్మీయ మరణము ఉండదు. వాళ్ళు ప్రభు దగ్గర ఉంటారు, పరలోకములో ఉంటారు. ఇక్కడ కూర్చున్నవారు కొందరు 2 సార్లు జన్మించారు ఉన్నారు. 2 సార్లు జన్మించిన వారు ఇక్కడ కూర్చున్న వారిలో ఉన్నారు. వారు ఎవరంటే, బల్ల మీ దగ్గరకు వస్తుంది కదా, ఎవరైతే ఆ బల్లను, ఆ ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నారో వాళ్ళు 2 సార్లు జన్మించినట్లు. ఒకసారేమో తల్లి గర్భము నుండి జన్మించారు, రెండవసారేమో నూతనంగా జన్మించారు. ఎవరైతే ఈ రొట్టె రసము మాకు ఇప్పుడే వద్దు, ఆ ద్రాక్షారసాన్ని తీసుకోకుండా ఉన్నారో వాళ్ళు 2 సార్లు మరణించవలసి వస్తుంది. ఏమండి మీరు ఇస్తే మేము తీసుకుంటామంటారేమో. మేము రెడీగా ఉన్నాం, మీరు ద్రాక్షారసం రొట్టిస్తానంటే అట్లా రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఇస్తారు. ఎవరు పోయి అడిగినా ఇస్తారు, లేదా ఇంకా వేరే సంఘాల్లో ఇస్తారు. మన సహవాసం, మన సంఘం అలాంటిది కాదు. ఎవరు ఇచ్చినా ఇవ్వడానికి రొట్టె క్రమాలు కొన్ని ఉంటాయి, పద్ధతులు కొన్ని ఉంటాయి, దాన్ని బట్టే మనం పాటిస్తాం. ఇప్పుడు 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చదువుకున్నామంటే, ప్రభు అంటున్నాడు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఏమిటి క్రొత్తగా జన్మించటం? నికోదేముకు అర్థం కాలేదు. నికోదేము ధర్మశాస్త్రోపదేశకుడు. నికోదేముకి 20 ఆజ్ఞలు తెలుసు. నికోదేముకి ధర్మశాస్త్రంలో ఉండే 10 ఆజ్ఞలు తెలుసు. లేదా నికోదేముకి ధర్మశాస్త్రం అంతా బాగా ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, వాళ్ళకు నాయకుడు, వాళ్ళకు బోధకుడు ఇశ్రాయేలీలకు. తిరిగి జన్మించటం లేదా క్రొత్తగా జన్మించటం అంటే ఏందో నికోదేముకు అర్థం కాదు. ఏమంటున్నాడు? ఒకడు క్రొత్తగా ఎలా జన్మిస్తాడు? మరలా తల్లి గర్భములోకి పోవాలనా? తల్లి గర్భములో నుంచి తిరిగి మరలా జన్మించాలంటూ ఉన్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. క్రొత్తగా జన్మించటము అంటే ఏమిటంటే, క్రొత్తగా జన్మించటం అంటే ఆత్మ మూలముగా జన్మించటం, నీటి మూలముగా జన్మించటం. ఏంది ఆత్మ మూలముగా జన్మించటం అంటే? ఎప్పుడైతే మన పాపములను ప్రభు ఎదుట ఒప్పుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నేను పాపము చేసిన వాడను, నేను జన్మ పాపిని, నేను కర్మ పాపిని, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నా స్వభావం అంతా పాపమే, నేను నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను, నిన్ను నమ్ముకుంటున్నాను ప్రభువా, నేను చనిపోయిన తర్వాత పరలోకము చేరాలి, నీ దగ్గరికి రావాలంటే నా పాపాలను నీ ఎదుట ఒప్పుకుంటున్నానని ఎప్పుడైతే మన పాపములను ప్రభు ఎదుట ఒప్పుకుంటామో వెంటనే ఆయన మనల్ని క్షమిస్తాడు. వెంటనే క్షమిస్తాడు, టైం తీసుకోడు. నువ్వు ఒప్పుకున్న వెంటనే నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు, నిన్ను నీతిమంతునిగా చేస్తాడు, నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆత్మ మూలముగా జన్మించటం అంటే నీ పాపాలను ఒప్పుకొని ప్రభువుని అంగీకరించి బాప్తిస్మము తీసుకున్న వెంటనే నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అది నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటం అంటే. కేవలము బాప్తిస్మము తీసుకుంటే సరిపోదు, మారు మనసు పొందాలి. దానికి ముందు మారు మనసు చాలా అవసరం ప్రియులారా.
కాబట్టి ఖచ్చితమైన మారు మనసు ఉండాలి. ఖచ్చితమైన మార్పు ఉండాలి మనిషిలో. డూప్లికేట్ కాదు, నకిలీ మారు మనసు కాదు, కల్తీ మారు మనసు కాదు. ఎవరో ఒక ఆయన అన్నాడు, నువ్వు తిరిగి జన్మించావా అంటే, నువ్వు క్రొత్తగా జన్మించావని ఒక ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏ క్రిస్టియన్, మై ఫాదర్ ఈజ్ ఏ క్రిస్టియన్, నౌ ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, దట్ ఈజ్ మై న్యూ బర్త్ అన్నాడంట. మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, ఇప్పుడు నేను కూడా క్రైస్తవుడిని, అదే నా నూతన జన్మ అన్నాడంట ఆయన. నూతన జన్మ అంటే ప్రియులారా, మీ తాత క్రైస్తవుడు కావటం కాదు. నూతన జన్మ అంటే మీ నాన్న క్రైస్తవుడు కావటం కాదు. నూతన జన్మ అంటే లేదా నువ్వు క్రైస్తవుడుగా మారటం కాదు. ఖచ్చితమైన నూతన జన్మ అంటే నీ మనసు మారాలి, నీ మనసు మారాలి, నీ చూపులు మారాలి, నీ హృదయము మారాలి, నీ మాటలు మారాలి, నీ నడకలు మారాలి. ఇవేమీ మారకుండా నువ్వు నూతనంగా జన్మించాను అని చెప్పుకునే అర్హతే లేదు. మార్పు కనపడాలి, మార్పు కనపడాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఇక్కడ చాలామంది క్రొత్తగా జన్మించిన వారు ఉన్నారు. చాలామంది ఖచ్చితమైన మారు మనసు పొందిన వారు ఉన్నారు. ఇక్కడ ఖచ్చితమైనటువంటి పాపక్షమాపణ పొందిన వారు ఉన్నారు ఇక్కడ. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, ఇదే సభలో ఇంకా కొంతమంది ఉన్నారు. క్రొత్త జన్మ ఎప్పుడు? క్రొత్త జన్మ ఎప్పుడు? తిరిగి జన్మించటం ఎప్పుడు? ఎప్పుడు క్రొత్తగా మనం జన్మించాలి? సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి ప్రియులారా, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. సంవత్సరాల తరబడి మనం వస్తూ ఉన్నాం మందిరాలకి, వారం వారం మనం మందిరాలకు వస్తూ ఉన్నాం. క్రొత్త సంవత్సరం వచ్చిందంటే క్రొత్త బట్టలు వేసుకుంటూ ఉన్నాం. క్రొత్త సంవత్సరం వస్తే గ్రీటింగ్స్ చెబుతూ ఉన్నాం. క్రొత్త సంవత్సరం వస్తే హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. క్రొత్త సంవత్సరం వస్తే విషెస్ తెలుపుతూ ఉన్నాం. కానీ మనము క్రొత్తగా జన్మించకుండా, మనము నూతనంగా జన్మించకుండా, మనలో న్యూ బర్త్ లేకుండా న్యూ ఇయర్ విషెస్ కూడా అవసరం లేదు ప్రియులారా. తీర్మానం చేసుకోవాలి, కొన్ని రెజల్యూషన్స్ తీసుకోవాలి. మనం కొన్ని రెజల్యూషన్స్, కొన్ని నిర్ణయాలు, కొన్ని నియమాలు మనం ఏర్పరచుకోవాలి ప్రియులారా. ఈ నూతన సంవత్సరము నుంచి చేసుకున్నారా? 2025 వచ్చింది, జనవరి కూడా కొత్త సంవత్సరం వచ్చింది. 4 రోజులు గడిచిపోయి 5వ రోజు కూడా జరుగుతూ ఉంది. మళ్ళా నూతన సంవత్సరం 26 వస్తే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. మనము మాత్రం క్రొత్త జన్మ జన్మించం, మనము మాత్రం నూతన జన్మ జన్మించం ప్రియులారా. సంవత్సరాల తరబడి వచ్చినా నీవు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించకుండా, ప్రభువును విశ్వసించకుండా, మారు మనసు పాప క్షమాపణ పొందకుండా మనము దేవుని రాజ్యమును చూడలేం ప్రియులారా. పరలోకము మనం చేరలేం, ప్రభు సన్నిధికి మనం చేరలేం. తీర్మానం చేసుకోండి, ఈ 2025లో తీర్మానం చేసుకోండి. నేను నూతనంగా జన్మించాలి, నేను నూతనంగా జన్మించాలి. తీర్మానం కావాలి, తీర్మానం కావాలి, తీర్మానం కావాలి ప్రియులారా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నూతనంగా జన్మించిన వారికి, ఇప్పుడు మన మారు మనసు పొందిన వారి విషయానికి వద్దాం, నూతన జన్మ పొందిన వారి విషయానికి వద్దాం. నూతన జన్మ పొందిన వారికి దేవుడు ఏమిస్తాడో తెలుసా? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం దయచేసి చదవండి. 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ప్రియులారా, మనము నూతనంగా జన్మించినట్లయితే, మనము క్రొత్తగా జన్మించినట్లయితే
ప్రభువు మనలో చేసే కార్యం ఏంది? ప్రభువు మన పట్ల ఏమి చేస్తాడు? ఇక్కడ హెచ్కేల గ్రంథం 36:26లో మనం ఏం చూస్తున్నాం? నూతన హృదయమును మీకు ఇచ్చేదను అంటూ ఉన్నాడు కదా. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. న్యూ హార్ట్, న్యూ నేచర్, క్రొత్త జన్మ, క్రొత్త హృదయము, క్రొత్త స్వభావము. ఆలోచన చేయాలి. నిజంగా మనం నూతనంగా జన్మించిన వారమైతే దేవుడు నీ హృదయాన్ని, నా హృదయాన్ని నూతన పరిచాడు. ఆయన నీకు నాకు నిజముగా నూతన స్వభావం కలిగిందంటారా? మనలో నూతన స్వభావం ఉందంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. పాత హృదయాలే, పాత స్వభావాలే ఈ నూతన సంవత్సరంలో పాత స్వభావాలు వద్దు మనకు. ఈ నూతన సంవత్సరంలో పాత హృదయం వద్దు మనకు. నూతన హృదయం కావాలి, నూతన స్వభావం కావాలి మనకు. నిజంగా మనలో నూతన హృదయము, నూతన స్వభావము ఉంది అనే దానికి రుజువులు నేను ఒక 5 చెప్తా. ఈ సమయంలో ఒక 5 చెప్తాను, పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇవి లేవనుకోండి, మనము నూతన హృదయము కలిగి ఉన్నామా లేదా నూతన స్వభావము కలిగి ఉన్నామా లేదనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా మనలో నూతన స్వభావము, నూతన హృదయం అంటే మనలో ఎలాంటివి ఉంటాయో తెలుసా? అవి లేఖనాల్లోనే ఉన్నాయి. నేను అన్ని రెఫరెన్స్లు చూపించలేను, జస్ట్ మీకు అట్లా క్లుప్తంగా చెప్పి వదిలేస్తాను. నూతన హృదయం మనలో ఉందనే దానికి మొదటి సూత్రం ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీలీ అడ్మిటింగ్ ద ఫాల్ట్స్ అన్నాడు. మనకు క్రొత్త స్వభావం కానీ మనకుంటే, ఒకప్పుడు మంది ప్రాచీన స్వభావం కదా, ఒకప్పుడు పాత స్వభావం, ఒకప్పుడు మనము పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారం, ఒకప్పుడు మనము రకరకాల పాపాలు, దైవోగ్రతకు పాత్రలో మనం ఒకప్పుడు. ఇప్పుడు నూతన స్వభావం నిజంగా మనలో ఉంటే మొట్టమొదటి సూత్రం ఏంటో తెలుసా? ఫ్రీలీ అడ్మిటింగ్ ద ఫాల్ట్స్. అంటే మనస్ఫూర్తిగా తన తప్పులను ఒప్పుకుంటాడు నూతన స్వభావం ఉన్నవాడు. ఫ్రీలీ అడ్మిటింగ్ ద ఫాల్ట్స్. నూతనంగా జన్మించిన వాడు, నూతన హృదయం కలిగిన వాడు, నూతన స్వభావం కలిగిన వాడు మనస్ఫూర్తిగా తన తప్పులను ఒప్పుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఒప్పుకోలేదు. ఆదాము, నిన్ను ఆ పండు తిన్నమన్నవాడు ఎవరంటే, ప్రభువా తప్పైంది నాయన క్షమించనలా, ఇదిగో నీవు నాకిచ్చిన ఈ స్త్రీ, నువ్వు నాకిచ్చిన ఆ హవ్వ, ఆమె నాకిచ్చింది. ఇలాంటి నేచర్ అనేది నూతన స్వభావం కాదు ప్రియులారా. ఇలాంటిది నూతన హృదయం కాదు, ఇలాంటిది నూతన జన్మ కాదు. కానీ ఇదే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, తప్పును ఒప్పుకున్న ఆయన. చాలామంది ఉన్నారులే. దావీదు దగ్గరికి నాతాను వచ్చాడు కదా. బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు దగ్గరికి నాతాను వచ్చాడు. ఒక ఉపమానం చెప్తాడు. ఆ మనుషుడిని ఏం చేయాలి? ఆ మనుషుడు శిక్షకు పాత్రుడు అన్నాడు. అట్లయితే ఆ మనుషుడవు నీవే అన్నాడు. ఆ తప్పు చేసిన వాడవు నీవే దావీదు, ఆ పాపము చేసిన వాడవు నీవే దావీదు అన్నప్పుడు దావీదు మనస్ఫూర్తిగా తన తప్పును ఒప్పుకున్నాడు. ఎస్, నేనే తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. నేను రాజు ఏమైనా చేయగలడు అనుకోలేదు. రాజు ఎలాంటి పనులైనా చేయగలడు అనుకోలేదు. కానీ నాతాను వచ్చి చెప్పగానే దావీదు తన తప్పును ఒప్పుకున్నాడు. అదేనండి నూతన స్వభావం అంటే, అదే నూతన హృదయం అంటే, అదే నూతన జన్మ అంటే ప్రియులారా.
మన పొరపాట్లను, మన తప్పులను, మన బలహీనతలను మనము మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. నేనైనా సరే, మీరైనా సరే సిన్సియర్గా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. సిన్సియర్గా సహోదరులు ఎదుట ఒప్పుకోవాలి ప్రియులారా. అది మొదటి సూత్రం. మనకు దేవుడు నూతన హృదయాన్ని, నూతన స్వభావమును ఇచ్చాడని దానికి మొదటి సూత్రం అది. రెండవది ఏంటంటే హంబ్లీ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. మనకు నూతన స్వభావము, నూతన హృదయం మనలో ఉందనుకుంటే దానికి రెండవ రుజువు ఏంటంటే హంబ్లీ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. అంటే సాత్వికముతో క్షమాపణ అడుగుతాడు. నూతనంగా జన్మించిన వాళ్ళు ఉండే లక్షణాలు, నూతన హృదయము కలిగిన వాళ్ళు ఉండే లక్షణాలు సాత్వికంగా క్షమాపణ అడుగుతాడు. దావీదుడు ఆయన జీవితంలో మనం చూస్తే ఆ పాపము చేసిన తర్వాత దావీదు రాసిన కీర్తనలో కొన్ని కీర్తనలు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎంతగా దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకొని, ఎంత సాత్వికముతో ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ తన పాపమును ఒప్పుకున్నాడండి దావీదు. ప్రభువా లేదా దేవా, నీ ఎదుట, కేవలం నీ ఎదుట నేను పాపము చేశానన్నాడు. నన్ను బాగుగా కడుగు అన్నాడు దావీదు. హిమమంత తెల్లగా నన్ను బాగా కడుగు ప్రభు అన్నాడు. హిస్సోపుతో నన్ను కడుగు అన్నాడు. తప్పును ఒప్పుకుంటున్నాడు. క్షమాపణ కోరుతూ ఉన్నాడు దావీదు. క్షమాపణ అడుగుతూ ఉన్నాం. క్షమాపణ మనము అడిగే స్వభావం అంటారా మంది? క్షమాపణ అడిగే హృదయం అంటారా మంది? చాలామంది క్షమాపణ అడగడానికి ప్రిస్టేజ్ అడ్డం వస్తుంది కదా. క్షమాపణ అడగడానికి వాళ్ళ అహంకారం అడ్డం వస్తుంది. ఇగో క్షమాపణ అడగడానికి సిగ్గుపడతారు. క్షమాపణ అడగడానికి తగ్గించుకోలేరు. ప్రభు ముందు కానీ, సహోదరుల ముందు కానీ క్షమాపణ అడగాలంటే వారికి కుదరదు. చాలా బెట్టుగా ఉంటారు. కానీ నిజంగా నీలో న్యూ నేచర్, న్యూ హార్ట్, న్యూ బర్త్ నీలో ఉంటే నువ్వు సాత్వికంతో క్షమాపణ అడుగుతావు ప్రియులారా. తప్పైంది నన్ను క్షమించంటావు. తప్పైందని నన్ను క్షమించంటావు ప్రియులారా. నూతన సంవత్సరం నుంచి ఇలాంటి రెజల్యూషన్స్ మనం తీసుకుందామా? ఎలాంటి రెజల్యూషన్స్? మన తప్పును ఇష్టపూర్వకంగా ఒప్పుకోవాలి. మనం సాత్వికముతో క్షమాపణ అడగాలి. మనం ఇలాంటి నేచరే న్యూ నేచర్ అంటే, నూతనంగా జన్మించటం అంటే ఇదే ప్రియులారా. నేను నీకు నూతన ఆత్మనిస్తాను, నేను నీకు నూతన హృదయం ఇస్తాను, నీకు నూతన స్వభావాన్ని ఇస్తాను. అడుగుదాం ప్రభు సన్నిధిలో, ప్రభువా నాయనా ఈ సంవత్సరం నుంచి నా హృదయంలో నూతనత్వాన్ని కలుగుజేయి ప్రభువా. నా హృదయము గత జ్ఞాపకాలతో నిండిపోయింది. నా హృదయము చాలా దుఃఖంతో నిండిపోయింది. నా హృదయం సరిగా లేదు ప్రభువా. నా హృదయాన్ని నూతనపరచని ఒకసారి ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం. నా స్వభావాన్ని నూతనపరచుమని ఒకసారి ప్రభు సన్నిధిలో మనం అడగాలి ప్రియులారా. నూతన హృదయము, నూతన ఆత్మను నీకు ఇస్తారన్నాడు కదా, నూతన స్వభావం. కాబట్టి ఫ్రీలీ అడ్మిటింగ్ ద ఫాల్ట్స్, మన తప్పులు ఒప్పుకోవాలి. హంబ్లీ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్, సాత్వికముతో పాప క్షమాపణను కూడా, లేదంటే మన క్షమాపణ అడగాలి. సాత్వికంతో క్షమాపణ అడగటం మనం నేర్చుకోవాలి. మూడవదిగా మనం చూస్తే, ఫుల్లీ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఇది మూడవ సూత్రం. వీటిని లేదా ఒక రెజల్యూషన్స్ అనుకోండి. ఈ నూతన సంవత్సరానికి ఈ యొక్క కొన్ని రెజల్యూషన్స్ అనుకోండి. మొదటిది ఫ్రీలీ అడ్మిటింగ్ ద ఫాల్ట్, రెండవది హంబ్లీ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్, మూడోది ఫుల్లీ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. అంటే బాధ్యతలను మన నెత్తి మీద వేసుకుంటాం. తిరిగి జన్మించిన వాడు, నూతన హృదయం కలిగిన వాడు, నూతన స్వభావం కలిగిన వాడు ఏం చేస్తాడంటే
బాధ్యతలను తన నెత్తి మీద వేసుకుంటాడు, బాధ్యత రహితంగా ఉండడు. అందుకని ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుంది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఒక్కడు కూడా చూడటం లేదు. కొరింథీ పత్రికలో మనం చూస్తే అక్కడ స్టెఫను కుటుంబం ఉంది. ఈ స్టెఫను కుటుంబం ఎలాంటిది? ఈ మూడో పాయింట్కి వాళ్ళు కరెక్ట్గా సరిపోతారు. ఫుల్లీ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. సంఘ పరిచర్యకు వారిని వారే అప్పగించుకున్నారు, పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి వారే అప్పగించుకున్నారు. సంఘములో నేను ఏం పని చేయాలని మనం ఎత్తుక్కోవాలి, పిలవటం కాదండి. నువ్వు వచ్చి ఈ పని చేయి, నువ్వు వచ్చి అది చేయి, నువ్వు వచ్చి అట్టుండు, నువ్వు వచ్చి ఎట్టుండు, నువ్వు అది అప్పగించుకో, నువ్వు ఇది తీసుకో చెప్పటం కాదు ప్రియులారా. మనమే కనుక్కోవాలి, సంఘంలో నేను చేయదగిన పని ఏమైనా ఉందా. అది ఫుల్లీ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ అంటే. కొన్ని బాధ్యతలను మన నెత్తి మీద వేసుకోవాలి, కొన్ని బాధ్యతలు మన నెత్తి మీద వేసుకోవాలి. మేము ఇక్కడికి రాకముందు ఆంధ్రాలో ఉన్నప్పుడు అలాంటి పరిచర్య మేము చేశాం. ఎవరో చెప్తే పరిచర్య చేయలేదు, ఇష్టపూర్వకంగా చేశాం. మేము కొన్ని మా నెత్తిని వేసుకొని చేశాం, కొన్ని మేము మనస్ఫూర్తిగా దేవుని పరిచర్యలో మేము ముందుకు సాగాం, ఎంతో పరిచర్య చేశాం. ప్రియులారా, సంఘములో నీకంటూ ఒక పని ఉండాలి, సంఘములో నీకంటూ ఒక బాధ్యత ఉండాలి. మానవ శరీరములో ప్రతి అవయవానికి పని ఉన్నట్లు క్రీస్తు శరీరం అనే సంఘములో ప్రతి విశ్వాసికి ఒక పని ఉంటుంది. నీకు ఏ పని సంఘములో లేదంటే నీది నూతన హృదయమా, నీది నూతన స్వభావమా, లేదా నూతన జన్మో డౌట్ పడాలి. పని అంటే పనే చేయాల్సిన అవసరం లేదండి, పనే చేయాల్సిన అవసరం లేదు. సంఘానికి సహకరించవచ్చు, ఫైనాన్షియల్గా కూడా సహకరించవచ్చు మీరు, అది కూడా ఒక పనే. ఫుల్లీ యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీస్, ఇది ఒక రెజల్యూషన్. తర్వాత నూతనంగా మనం జన్మించాము లేదా నూతన హృదయం మనలో ఉంది అనేదానికి ఇంకొకటి ఇమ్మీడియట్లీ చేంజింగ్ ద బిహేవియర్. ఈ నూతన స్వభావం, నూతన జన్మ కలిగిన వాడు వెంటనే తన ప్రవర్తన మార్చుకుంటాడు. ఎలాగా? సహోదరుడా, నువ్వు ఆత్మీయంగా తప్పిపోతున్నావంటే వెంటనే ఒప్పుకొని తన ప్రవర్తనను మార్చుకుంటున్నాడు. సహోదరుడా, నువ్వు ప్రార్థన చేయటం లేదు సరిగా అంటే వెంటనే ఒప్పుకొని తన బాధ్యతను తన ప్రవర్తన మార్చుకుంటాడు. సహోదరుడా, నువ్వు బైబిల్ చదవటం లేదు, సహోదరుడా నువ్వు నెలకు ఒక్క ఆదివారం మాత్రమే వస్తున్నావు అని అన్నావు అనుకో, వెంటనే మార్చుకుంటాడు. నిజమే ఇక్కడ నుంచి కనీసం 4 వారాలు రావడానికి నేను ప్రయత్నం చేస్తానంటాడు. ఏదైనా కొన్ని పనులు ఉంటే మార్చుకోవాలా మన ప్రవర్తనను. ఇమ్మీడియట్లీ చేంజింగ్ ద బిహేవియర్. వెంటనే మన ప్రవర్తన మార్చుకుంటాడు. అది నూతన స్వభావం, నూతన హృదయం. 2025 చాలా చేద్దాం మనం. 2025 చాలా చేద్దాం మనం. ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు, ఎవరైనా మనల్ని సరిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్లీ చేంజ్ యువర్ బిహేవియర్. వెంటనే నీ ప్రవర్తన మార్చుకో ప్రియులారా. ప్రవర్తన మార్చుకోవాలి మనం. అది మనం నూతనంగా జన్మించాము అన్నదానికి రుజువు. అది నూతనంగా జన్మించాము లేదా నూతన స్వభావం, నూతన హృదయం ఇచ్చాడనేది ఒక రుజువు. అది 4 చెప్పే నేను రెజల్యూషన్స్. ఒకటేం చెప్పండి, మనస్ఫూర్తిగా మన తప్పులు ఒప్పుకోవటం. రెండోది సాత్వికముతో క్షమాపణ అడగటం. వెరీ గుడ్ సిస్టర్స్, బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు. మూడోది బాధ్యతలు నెత్తి మీద వేసుకోవటం. 4వది ప్రవర్తన వెంటనే మార్చుకోవటం. 5వది చెప్తాను. 5వది ఏంటంటే యాక్టివ్లీ రీబిల్డింగ్ ద ట్రస్ట్. అంటే నమ్మకాన్ని మనం రీబిల్డ్ చేసుకోవాలి, నమ్మకత్వాన్ని సంపాదించాలి మనం.
బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే ఏ మనిషి కూడా నమ్మదగినవాడు కాదని ఉంటుంది. ఏ మనిషి కూడా నమ్మదగినవాడు కాదు. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. 2024లో మనం ఎంత అన్ఫెయిత్ఫుల్గా ఉన్నాం కదా, ఎంత అన్ఫెయిత్ఫుల్గా ఉన్నాం 2024లో మనం. దేవునికి ఎంత అపనమ్మకంగా ఉన్నాం, దేవుని ఎంత దుఃఖపరిచాం. కానీ కృప కలిగిన దేవుడు అన్నాడు, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మనం ఎంత అన్ఫెయిత్ఫుల్గా ఉన్నా మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఆయన, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన, మనకు సంవత్సరాలు పొడిగిస్తున్నాడు. నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నానన్నాడు. మనం ఏం భయపడాల్సిన పని లేదండి, మన ప్రభు మనతో ఉన్నాడంతే. సంవత్సరాలు ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని వైరస్లు ఏమొచ్చినా కూడా మనం ధైర్యంగా ఉండాలి. మన ప్రభువు మనల్ని నిర్మూలన చేసేవాడు కాదు. మన ప్రభు కృప కలిగిన వాడు, మనల్ని బ్రతకనిస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా నూతన సంవత్సరంలో దేవుని మాటలుగా తీసుకోండి. ఇవి భయపడాల్సిన పని లేదు, జడియాల్సిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. మన ప్రభు మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉండి మన ప్రక్కనే ఉండి సంవత్సరాలు 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 నడిపిస్తూ ఉన్నాడు మనల్ని. ఆయన ఎన్ని ఎత్తు పల్లాలని మన జీవితంలో, ఎన్ని ఉపద్రవాలు మన జీవితాల్లో, ఎన్ని కష్టాలు నష్టాలు మన జీవితాల్లో, అయినప్పటికీ ప్రభు మనతో ఉన్నాడు. ఈ 2025లో కూడా ప్రభు మనతో ఉంటాడు. మనం ఏమి భయపడాల్సిన పనిలా, దేనికి బాధపడాల్సిన పనిలా. నీకు ఆర్థిక ఇబ్బందుల ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ప్రార్థన చేయి చాలు. నమ్మకంగా ఉండు, నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఉండు, ప్రభు చూసుకుంటాడు. యాక్టివ్లీ రీబిల్డింగ్ ద ట్రస్ట్. పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలి మనం. బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. నమ్మకాన్ని సంపాదించుకోవాలి మనం. ప్రభు పట్ల నమ్మకాన్ని, సహోదరుల పట్ల నమ్మకాన్ని. బైబిల్ గ్రంథంలో నమ్మకస్తులు కొంతమందిని చూస్తాం. దానియేలు నమ్మకస్తుడు, దావీదు నమ్మకస్తుడు, అబ్రహాము నమ్మకస్తుడు, తోఫీము నమ్మకస్తుడు. ఇట్లా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు నమ్మకమైన వారు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వారు ఉన్నారు. నూతనంగా జన్మిస్తారా? ఇంకా జన్మించరా? తీర్మానం చేసుకోండి, నేను నూతనంగా జన్మిస్తాను. నూతనంగా జన్మించిన వారిలో ఇప్పుడు నేను చెప్పిన 5 కనపడాలి. యెషయా గ్రంథం 43:19 అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అన్నాడు. నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఎస్, ఈ 2025 సంవత్సరం నుండి ప్రభు మన జీవితాల్లో ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన నూతనమైనవిగా చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో ఏదో ఒక నూతన క్రియ చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆశిస్తూ ఉన్నాడు. చెప్పలేం మనం. మన పిల్లలు చదువుకుంటున్నారు. ఈ 2025లో వాళ్ళ జీవితాల్లో ఏ నూతన క్రియ చేస్తాడో. మీరందరూ జాబ్స్ చేస్తున్నారు, మీ జీవితాల్లో ఈ సంవత్సరం ఏ నూతన క్రియ చేస్తాడో ఎదురు చూద్దాం. ప్రభువా, నా జీవితంలో ఒక నూతన క్రియ ఈ సంవత్సరం చేయి ప్రభు. అద్భుతంగా ఉంటాయి ఆయన చేసే క్రియలు. ప్రభు, ఆయన చేసే క్రియలు అద్భుతంగా ఉంటాయి. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. కొరింథీ పత్రికలో మనం చూస్తాం కదా, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఇదిగో సమస్తము క్రొత్తవాయను. మనం న్యూ క్రియేషన్. బైబిల్ గ్రంథంలో న్యూ బర్త్ ఉంది, నూతన జన్మ. న్యూ హార్ట్ ఉంది, నూతన హృదయము. న్యూ థింగ్ ఉంది, నూతన క్రియ. న్యూ నేచర్ ఉంది, నూతన స్వభావం. న్యూ క్రియేషన్ కూడా ఉంది, నూతన సృష్టి. ఇంకా న్యూ హెవెన్ అని కూడా ఉంది బైబిల్లో, నూతన ఆకాశం, నూతన భూమిని కూడా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ 2025 నుంచి ఈ నూతనమైనవన్నీ కూడా మన జీవితాల్లో కనపడాలి. నేను మొన్న చెప్పాను కదా, మనం జీవము గల వారమైతే మనలో మార్పు కనపడుతుంది. నిర్జీవమైన వారమైతే మనలో మార్పు ఉండదు ప్రియులారా. నిర్జీవమైన చెట్టులో ఎలాంటి మార్పు ఉండదో, జీవము కలిగిన చెట్టులో ఎలాంటి మార్పు వస్తుందో, మనం జీవము కలిగిన వారమైతే ఖచ్చితంగా నూతనత్వం అనేది మనలో కనపడాలి ప్రియులారా. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఈ 2025 సంవత్సరము మనందరికీ ఆశీర్వాదకరంగా, మేలుకరంగా,
ఆనందము సంతోషాన్నిచ్చే సంవత్సరంగా ఉండాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.